నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నీతో వస్తే నా బతుకు రైల్వే స్టేషన్ లో చెగోడీలు, బస్ స్టాండ్ లో బఠానీలే. నేను రాను. ఏం మాత్రమే సీదేవే, మీ వాళ్ళొస్తే మళ్ళీ చంపేస్తారే. మా వాళ్ళు వస్తే నన్ను చంపుతారు, దొరికితే నిన్నేసేస్తారు. నువ్వు వెళ్ళి ట్రైన్ ఎక్కు, జాగ్రత్త. శ్రీదేవే బాయ్ బాయ్ శ్రీదేవే బాయ్. శ్రీదేవి ఎక్కడ పోతున్నా తెలీదా? పని చూసుకో. అన్నా ఆడిక్కడే ఉన్నాడు. సార్ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది సార్? హైదరాబాద్. ఏమండి, కార్ కొనమని 5 సంవత్సరాల నుంచి అడుగుతుంటే కొనాలని ఆలోచన ఇప్పుడుకొచ్చింది మీకు. ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆదాయమే ఇప్పుడు వచ్చింది. పదండి, బండి తీయండి. నమస్కారం సార్. రావయ్యా మణిరత్నం. ఏమండి, తాళం సరిగ్గా వేసాను లేదో చూసొస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బుతోటే కారు కొనుక్కోవడానికి వెళ్తున్నావు. మీరిచ్చిన రాళ్లతోనే రోడ్డు మీద పడ్డాను. అదేమిటి? నీలం రంగు రాయి పెట్టుకోమన్నానుగా. అది పెట్టుకున్నాకే ఉద్యోగం పోయింది. తర్వాత పచ్చ ఇచ్చాను కదా. చెల్లికి పక్షవాతం వచ్చింది సార్. పగడం ఆల్రెడీ ఉందిగా. పగడమే ఉంది, పెళ్ళం లేచిపోయింది. ఓ మరి ముత్యం? దాంతో ఇల్లు వేలంలో అమ్మేసి రోడ్డు మీద పడ్డాను. ఇప్పుడు మీరే ఏదో రాయిచ్చి నన్ను కాపాడాలి. ఇది ఎక్కడ పెట్టుకోను సార్? నెత్తినెట్టి కొట్టుకో. నీ దరిద్రాలు ఎవడూ బాగు చేయలేడు. అదేంటి సార్? ఐసీయూలో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టచ్చు, మార్చులో ఉన్నవాడికి ఫ్యాన్ వేసిన ఉపయోగం ఏముంది చెప్పు. మరి నాకు దారేది? మన బండేది ఇంకెక్కడ? నీ కొడుకు తీసుకెళ్లి చచ్చి ఉంటాడు. కంగారు పడకండి రా, కొట్టాల్సింది ఇప్పుడు కాదు, అమ్మాయి బైక్ ఎక్కాక. ఓకే? ఏంది ఈ డకోటా బండి మీద? డకోటా బండా? రేయ్, తల తల మెరిసిపోతుంటాను. పొద్దున్నే సర్ఫ్ పెట్టి కడిగాను తెలుసా? దమాగున్నదిరా నీకు అసలు. గా పోరొస్తుంది అమెరికా కెంచి, ఈ బండి ఎక్కిస్తావు? రేయ్, వచ్చేదెవరో తెలుసా? మధురా, నా మధు. 3 ఏళ్ల క్రితం ఇదే బండి మీద చక్కర్లు కొడుతుంటే ఓల్డ్ సిటీ చూడీ బజార్ మొత్తం లాల్ సలాం కొట్టేది. ఇప్పుడు పూరా హైదరాబాద్ ఊరేగింపు షురూ చేయాల్సింది. ఊరేగింపు దాని మీద పాటలు కూడా వచ్చేటట్టుంది. జర గట్టిగా పట్టుకొని కూర్చోము నా పోర్ని. రేయ్, ఎదవ సోదాపి ఫ్లైట్ కి ఎంత టైం ఉందో చెప్పు. ఇంకో 10 నిమిషాలు. సార్ అయిపోయింది, బయలుదేరదాం. ఇంకో ఇడ్లీ ఉంది కదయ్యా. సార్ నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు సార్, టైం గురించి. రావుకాలం అయిపోయింది, స్టార్ట్ అవుదాం సార్. సరిగా చూసావా? అంటే 2 సెకండ్లు అటు ఇటు. ఒక్క క్షణం చాలు నాలాంటోడు నీలా అవడానికి. సార్ ఇప్పుడైంది రాహుకాలం. బ్రీఫ్ కేసు తీసుకెళ్లి కారులో పెట్టు. సార్ డ్రైవర్ రాలేదు సార్. ఏంటే? ఇంక రాడు, నేనే పీకేసా. పక్కింటి డ్రైవర్తో నేను పెద్ద గయ్యాలని చెప్పాడంట. నువ్వు తింట్రా, టైం అవుతుంది. వేరే డ్రైవర్ ఎవరుంటే పిలవయా. ఇప్పటికిప్పుడు అమ్మగారు మంచోళ్ళని ఒప్పుకునే డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు సార్? ఇంట్లో డ్రైవింగ్ వచ్చి ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృష్ణ కృష్ణ కృష్ణ, హ్యాపీ బర్త్డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. చెప్పు, ఈ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి? రెండు రోజుల్లో 25 కేళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దాకా అనుకున్న ఏం జరగలేదు. ఏ ముహూర్తాన ఫోటో తీశాడు, నా ఎక్స్ప్రెషన్ అక్కడే అయిపోయింది. స్టార్ట్ అయిందా? ఓ వస్తున్నా. ఎక్కడికి? ఆప్షన్ సార్. ఆయన నమ్మేస్తున్నారా ఏంటి? మీ నాన్నగారిని కొనే దమ్మె వరకు ఉంది సార్. ఆయన కొనే దోలు అడగలేదంట. ఏ కార్ ఏంటి? మీ కారే.
పెట్రోల్ రేట్ పెరిగిందనా? ఎరుపు రంగు కలిసి వస్తుందని. చెప్పబెట్టుకుని వచ్చావంటరా? శ్రీదేవిరా. శ్రీదేవా? శ్రీదేవి ఎవరా? అదేరా జగదేక్ వీరుడు అతిలోక్ సుందర్లో హీరోయిన్. మెగాస్టార్ హీరో తెలుసు కానీ మ్యాటర్ చెప్పు. మ్యాటర్ అదేరా, సేమ్ టు సేమ్. అంటే మెగాస్టార్ శ్రీదేవిని లవ్ చేస్తాడు, శ్రీదేవి కూడా మెగాస్టార్ లవ్ చేస్తుంది అనుకుంటాడు. కానీ లాస్ట్కి తెలిసేది ఏంటంటే శ్రీదేవి వచ్చింది మెగాస్టార్ కోసం కాదు, రింగ్ కోసం అని. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? మధ్యాహ్నం అది ఎక్కలేదురా. ఏం మాడుతున్నా బే? పొరా ఎర్రి ఎరుపు కర్రా. అయ్యా అయ్యా పసిపిల్లాడయ్యా, ఆకలి ఎత్తుంది, ధర్మం చెయ్యండి అయ్యా. బాబు ఆకలి ఎత్తంది బాబు, పిల్లాడు ఏడుతున్నాడయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా. ఏంటి బలిసిందా? రూపాయి మంది కానప్పుడు దానం చేయడం చాలా తేలికైన పని. లోన్కి అప్లై చేసావుగా, నువ్వు సంపాదించినప్పుడు చేసుకో ఈ దానాలు ధర్మాలు. అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. బాబు అన్నా కార్ ఆగిపోయిందన్నా, ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. తాళం తీయడం నేను పిలుస్తున్నాను అక్కడ. కార్కి లోపల మర్చిపోయినా. అన్నా ఆగింది బాన్మతి వదిన దుకాణం ముందు. బండి తీస్తావా? వెళ్ళిపోతే ఎవడు వస్తాడు, ఏదో పిలుతాడన్నా, వస్తాడా రాడా, లేదా కారు తోసుకెళ్ళాలా? వస్తే 2 నిమిషాలు ఓపెన్ చేస్తాడు సార్. అదిగో అటు చూడండి సార్. దొంగ సచ్చిన తొందర కూర్చో లాక్ చేయవే బాబు, నేను గోల పడలేకపోతున్నాను. సూపర్ అయ్యా బాబు. బండి ఇక్కడ రావద్దు, ఆపే 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 ఆపే, బండి రావద్దు ఇక్కడ. బండి తీశాను. భయ్యా, 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 2 minutes భయ్యా, 2 minutes లో వచ్చేస్తాను. Yes, 2 minutes. అరే బండి 2 minutes లో వచ్చేస్తాను భయ్యా, 2 minutes. 2 నిమిషాలే. థ్యాంక్స్. రుకో नहीं जा सकते. యుఎస్ ఫ్లైట్ కి ఎంత టైం ఉంది? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసింది భయ్యో. ఎలా ఉంది మన బైక్? హే, నువ్వు ఇంకా ఈ బైక్ మీద తిరుగుతున్నావా? అంటే నువ్వు వస్తున్నావని తీసుకడిగా. నువ్వేం మారలేదు కార్తీక్. హే, మన ఎప్పుడు ఇంతేలే గానీ అలాగే మేము వాళ్ళకి ఇచ్చాయి. మన బండి మీద ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డాడీ ఉన్నారు ఇప్పుడు. నేను బైక్ మీద అసలు చూడ్డానికి అలా ఉంది కానీ మంచి కండిషన్ లో ఉంది. నువ్వురా చెప్తా. అది కాదు, ఇది చెప్పేది విను. హే, విను 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 విను. నీకోసం అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. బయట మొత్తం రెడీగా ఉంది. నువ్వురా చెప్తా. చెప్పేది విను. ఏంటి? డాడీ వాళ్ళు వెయిట్ ఏంటి? చేస్తారు. బాబు నీకు ఇచ్చిన టైం అయిపోయింది, బండి భయ్యా, తీసి భయ్యా, చెప్తా.
ఒక నిమిషం, అరే, మా ఆఫీసర్ రెండు నిమిషాలు, చూస్తాను, రెండు నిమిషాలు. ఉద్యోగం ముడతాడు భయ్. ఏ, రా, రెండు రా, నిమిషాలు, ఉద్యోగం చూస్తాను, రెండు నిమిషాలు. ఉద్యోగం ముడతాడు భయ్. ఏ, రా, రా, ఒక నిమిషం, బండి రెండు తీసి నిమిషాలు. వస్తుంది భయ్. ఏ, రా, రా, వస్తాను. బండి తీసి వస్తుంది. భయ్యా, భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. 2 నిమిషాలు భయ్యా, ఏం భయ్యా, చేస్తావు భయ్యా, భయ్? భయ్యా. తీ ఎచ్చి, బండి ఫస్ట్ నువ్వు. చెప్తే అయితే కదా నీకు బండి తీ ఇందాక భయ్. నుంచి దొబ్బేస్తున్నా పట్టుకొని. ఏ, అరే అరే నీకు అసలు బండి- అక్కడ సర్ప్రైజ్ వెయిటింగ్ తెలుసా నీకు? బండి తీ ఫస్ట్ నువ్వు. ఓకే ఓకే సారీ భయ్యా, సారీ. అమ్మాయి వస్తుంది, బైక్ ఎక్కుతుంది అంతే భయ్యా. అర్థం అమ్మాయి చేసుకో ఆల్రెడీ భయ్యా. వెళ్ళిపోయింది భయ్. నువ్వు బండి తీ. అమ్మాయి వెళ్ళిపోయిందా? అరే తీమన్నానా? అటు చూసావేం భయ్? అరే బండి తీయన్నా ఫస్ట్ నువ్వు అయితే నీకే చెప్తున్నా. అరే వినబడతలేదా?